జగన్ కాంగ్రెస్తో జట్టు కడతారా? నిన్న మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళల్లో ఎక్కువ మంది ఐఎన్డిఐ కూటమి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఐఎన్డిఐ కూటమిలో ఉంది, అట్లాగే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో సమాజ్వాదీ పార్టీ ఐఎన్డిఐ కూటమిలో ఉంది, అట్లాగే ఇతరత్ర అనేక పార్టీలు ఐఎన్డిఐ కూటమిలో ఉన్నాయి. ఏఐఏడిఎంకే ఇంకా ఏ కూటమిలోనూ లేదు. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి చర్చ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే ప్రచారం చేస్తున్నారు, జగన్ ఐఎన్డిఏ కూటమి వైపుకి వెళ్ళిపోతున్నారు. నాకు అవగాహన ఉన్నంత వరకు అట్లా వెళ్లకుండా చంద్రబాబు ముందే ఎత్తువేసేశారు. షర్మిలని తెలంగాణలో కాకుండా ఆంధ్రాకి తీసుకురావడం వెనకాల అదే వ్యూహం, లాంగ్ స్టాండింగ్ వ్యూహం. షర్మిల కాంగ్రెస్లో ఉండగా జగన్ కాంగ్రెస్తో ఎట్లా కలుస్తాడు, ఐఎన్డిఏలో ఎలా కలుస్తాడు? నెంబర్ వన్. రెండవది, ఆ ఎన్డీఏ కూటమికి శత్రువులుగా ఉండే ప్రాంతీయ పార్టీలు దెబ్బతీస్తున్నది బీజేపీ అనినే కదా ఆరోపణ చేస్తుంది. అది తెలిసి బీజేపీకి శత్రువు అయి కూర్చుంటాడా జగన్మోహన్ రెడ్డి? ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అదే బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళాలా? ఇప్పుడు అదే చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే గీతే నాకున్న అవగాహన మేరకు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఒంటరిగానో లేదా కమ్యూనిస్టులతోనో కలిసి పోటీ చేసి ఆ పైన జాతీయ స్థాయిలో కనుక ఒకవేళ ఐఎన్డిఏ కూటమి అధికారంలోకి వస్తుందంటే దానికి మద్దతు, అతని లెక్క ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మద్దతు ఇవ్వాలని. సెంటర్లో కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా రాష్ట్రంలో పని నడవదు అన్నట్టు. కాబట్టి ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు మద్దతు ఇవ్వడు అతను. ఇంతకుముందు కూడా ఇవ్వలేదు కదా బీజేపీకి, కానీ 2014లో ఇచ్చాడు, లేకపోతే 2019లో ఇచ్చాడా? కేంద్రంలో ఉన్న పార్టీకి మాత్రమే ఇచ్చాడు, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి, పార్టీకి కూడా కాదు. కాబట్టి ఉండకపోవచ్చు, బట్ ప్రచారం మాత్రం ఆ రూట్లో చేసుకొస్తున్నాడు.